Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. హాయ్ మాధురి మ్యామ్, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ఆల్వేస్. ఆల్వేస్ గుడ్. ఓకే, అంటే కోపంతోనా ప్రేమతోనా? కోపంతో ఎందుకు? అందరూ చిన్నోళ్ళే కదా, నాకంటే అందరికి ప్రేమతోనే. మ్యామ్ బర్నీ సార్ కూడా ఎవరో ఇద్దరు, బర్ని గారు, మిగతా అందరూ నాకంటే చిన్నవాళ్ళే కదా ఏజ్ లో. ఎస్, సో అందరినీ ప్రేమతోనే. అందరినీ ప్రేమతోనే. అయితే నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను, Yeah. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి. Yeah. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను చాలా జెన్యున్ గా ఉన్నాడు. తను చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు, చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నాడు, అందరినీ చాలా హ్యాపీగా ఉంచుతున్నాడు, హౌస్ అంతా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. హీఈస్ గుడ్ కంప్లీట్లీ. సూపర్. సో మీకు తనలో ఫేవరెట్ ఏంటి ఇమాన్యుయల్లో? అండ్ తన హ్యూమర్ నాకు బాగా ఇష్టం. హ్యూమర్ బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్గా మీరు ఏమైనా ఇమాన్యుయల్కి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు హౌస్ లోపలికి వెళ్ళాక? సర్ప్రైజ్ గా ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఎవరిని డిస్టర్బ్ చేయాలి? నాట్ ఎట్ ఆల్. సూపర్. అసలు ఇక్కడ జరుగుతుంది కూడా మనం చెప్పకూడదు, వాళ్ళకి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. ఎవరికి ఏం వాళ్ళు ఆడినాయండి, చూద్దాం అంతే అంటారు. ఓకే, సో సంజన గారికి ఏం చెప్తారు? సంజనా గారు కూడా బాగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు, క్రేజీగా ఉన్నారు, అల్లరి చేస్తున్నారు, బాగుంది చూడటానికి. ఓకే, అంటే ఫస్ట్ ఒక 3 weeks ఫస్ట్ వీక్ లో గుడ్డు దొంగతనం చేసి రిమైనింగ్ 2 weeks వరకు దాన్నే తిప్పించారు. మీరు మేడం దాంట్లో ఏమైనా ఒక కూల్ డ్రింక్ నో గుడ్డునో మీరు ఏమైనా దొంగతనం చేస్తారు? లేదురా, అలాంటివి నాకు అసలు రావు. రాదు. సో సంజన గారిలో ఇవి నచ్చాయి మీకు. భరణి గారు? బర్ని గారు కొంచెం ఇంకా మాస్క్ ఉంది అనిపిస్తోంది, కొంచెం తెలివిగా ఆడుతున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ రోజు మనకి నాకు సార్కి డాలర్ లోపలికి కావాలంటే మీరు హౌస్లోకి రాకూడదంటే హౌస్ నుంచి వెళ్ళిపోతాను, కానీ డాలర్ చాలా ముఖ్యం అని చెప్పి అదే సంజనాని హౌస్ నుంచి పంపించి మళ్ళీ అదే సంజన కోసం ఈ డాలర్ ఇవ్వడం అనేది అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అది మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు. ఓకే, నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడడానికి వెళ్ళాము, ఎవరి మీద ఇక్కడ మనకి సింపతి కట్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే వీక్ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటేనే కదా మనం టాప్లోకి వస్తాం, అందరూ ఉండడం అనేది హౌస్లో జరగదు. ట్రూ. సో ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన డాలర్ని బిగ్ బాస్లో కూడా వెళ్లకుండా ఉందాం అనుకునేటప్పుడు సంజన కోసం వదులుకోవాల్సిన అవసరం ఏముంది? సంజన మీరే కదా నామినేట్ చేసి పంపించారు. సో అక్కడ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని నాకైతే అనిపించింది. ఓకే, తనుజ గారు? తనుజ గారు స్వీట్గా క్యూట్గా ఉన్నారు, ఇంకా సరిగ్గా గేమ్ ఆడట్లేదు అనిపిస్తోంది. ఓకే, రీతు కూడా అంతే. ఓకే, తెలివిగా ఆడుతున్నాను అనుకుంటుంది కానీ అందరికీ తెలిసిపోతుంది. శ్రీజ తనకేం తెలియట్లేదమ్మా, పాపం ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అసలు తనకి ఇంకా చిన్నతనంతో ఏం తెలియట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, ఇంకా చిన్నపిల్ల కదా. ఇప్పుడు మాధురి మ్యామ్కి బాత్రూమ్స్ క్లీన్ చేయాలి లేకపోతే గిన్నెలు వాష్ చేయాలి అనే టాస్క్ ఇచ్చిన వర్క్ ఇచ్చిన అప్పుడు మీరు ఏం చేస్తారు? టు బి ఫ్రాంక్ నాకైతే పనులు అసలు రావు, కుకింగ్ ఒకటే వచ్చు. కుకింగ్ నేను ఏదైనా ఎంతమందికైనా వండి పెడతాను, రిమైనింగ్ అయితే అస్సలు నాకు వర్క్ రాదు. ఇంట్లో కంప్లీట్గా 10 to 20 members పని వాళ్ళు ఉంటారు, పని చేస్తారు, అస్సలు రాదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. కానీ మరి మనం వెళ్ళాలనుకునేటప్పుడు కోరిండి వెళ్తున్నప్పుడు టాస్క్ అనేటప్పుడు ఇంకా ఖచ్చితంగా తప్పదు, చేయాల్సి వచ్చినప్పుడు మరి చేయాలి. కాంప్రమైజ్ చేస్తారు. ఓకే, మీరు కుకింగ్ చాలా మంచిగా బాగా చేస్తారు, ఆ విషయం మాకు తెలుసు, చాలా వ్లాగ్స్లో చూసాం కాబట్టి. సో మీరు ఫస్ట్ కుకింగ్ ఆపర్చునిటీ వస్తే హౌస్ మేట్స్ అందరికీ మీరు ఏం చేస్తారు? బిర్యానీ, చికెన్ ఇస్తే బిగ్ బాస్. ఓకే, నాకు కూడా ఇష్టం కాబట్టి బిగ్ బాస్ చికెన్ ఇస్తే చికెన్ బిర్యానీ చేసి పెడతాం. మ్యామ్ మీరు ముందే చికెన్ అంటే ఇష్టం అంటున్నారు, అసలు ఏదైతే ఇష్టం? మీకు విషయం తెలుసా, నాకు అన్ని ఇష్టమే, కానీ నేను అన్ని ఏవి లేకుండా ఉండగలను, అన్ని ఉంటూ కూడా లైఫ్ లీడ్ చేయగలను. ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా నేను లైఫ్ లీడ్ చేయగలను అనమాట. సూపర్, అదైతే చాలా మంచిగా చేసేది. అసలు స్వీట్ లేకుండా నేను ఉండలేను అసలు, తెలుసా? నా మోస్ట్ వీక్నెస్ ఏంటంటే స్వీట్. చాలా అసలు స్వీట్ తినందే నాకు అసలు ఆ రోజు డే కూడా గడవదు అనిపించినంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి. స్వీట్ అంటే అంత ఇష్టం, క్రేవింగ్, చాలా క్రేవింగ్స్ స్వీట్. సో మరి అలాంటి స్వీట్ కూడా బిగ్ బాస్ లో నాకు ఇస్తారా లేదో కూడా తెలియదు. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి మా? అన్ని స్వీట్స్ ఇష్టమే, కాజా ఇష్టం బాగా ఎక్కువ, గులాబ్ జామ్ ఇష్టం, జిలేబీ ఇష్టం, అన్ని స్వీట్స్ తింటాను. అన్ని స్వీట్స్ తింటారు.
అయ్యో, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఆ స్వీట్ ఇచ్చి ఏం టాస్క్ పెడతారో. స్వీట్ అసలు మై మోస్ట్ ఫేవరెట్. అంతే. మోర్ దెన్ చికెన్. ఇన్ కేస్ ఆ స్వీట్ పెట్టి బాబు ఈ వీక్ నామినేట్ చేస్తున్నాము, మీకు స్వీట్ కావాలా, మీరు వెళ్ళిపోతారా అంటే ఏం చెప్తారు? అలా ఎందుకు ఉంటాను, హౌస్ లోనే ఉంటాను. వెళ్ళింది గెలవడానికే కదా, మధ్యలో స్వీట్ వచ్చేయడానికి ని కాంప్రమైజ్ చేస్తారు. ఖచ్చితంగా. అయితే నేను గెలవడానికి కోసం ఏదైనా కాంప్రమైజ్ చేస్తా. అంతే. అన్ని హౌస్ మేట్స్ గురించి చెప్పేశారు కదా, మెయిన్ పెద్ద గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. ఎవరో ఇద్దరు మెయిన్ ఉన్నారు మ్యామ్, గెస్ట్ చేయండి. ఎవరు గురించి ఫస్ట్ బిగ్ బాస్. బిగ్ బాస్ నాకు వాయిస్ అంటే చాలా ఇష్టం. వాయిస్ అంటే మ్యామ్, ఒకవేళ మైక్ సరి చేసుకోకపోయినా మీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా మాధురి తక్షణమే మైక్ని మాధురి తక్షణమే మీరు మైక్ ని ధరించండి. బిగ్ బాస్ వాయిస్ లో మీకు ఓటింగ్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ వాయిస్ లోనా? చూస్తున్న ప్రేక్షకులందరూ మాధురికే ఓట్ చేయండి, ఇంకెవరికి ఇంకెవరికి ఓట్ చేయకండి. ఇది బిగ్ బాస్ నిర్ణయం, బిగ్ బాస్ నిర్ణయం, ఆదేశం, ఇది ఫైనల్. ఓకే. సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ అమ్ము అని వేసేస్తుంటారు. నాగ్ సార్ గురించి ఏం చెప్తారు? నాగ్ సార్ అంటే మాకు చాలా ఇష్టం, శ్రీనివాస్ గారికి ఇంకా చాలా ఇష్టం. అసలు శ్రీనివాస్ గారు నాగ్ సార్ని మెయింటెనెన్స్లో అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అంటే అంత ఫిట్గా ఉండాలి అదే ఏజ్లో. ఎంత అసలు డిసిప్లైన్ కానీ, తను అసలు ఎంత బాగా మాట్లాడతారు, తన లాంగ్వేజ్ కానీ, తన భాష అంటే మాకు ఎంత ఇష్టం అంటే ప్రతి వర్డ్ తను. ఇప్పుడు హౌస్లో ఏదైనా తప్పు చేసే వాళ్ళని ఎంత స్వీట్గా వార్న్ చేస్తారు, ఎంత స్వీట్గా దండిస్తారు. నాకు సార్ అసలు సూపర్. మీకు చాలా ఫేవరెట్. శ్రీన్ గారు అసలు బిగ్ బాస్లో 2 days చూస్తారు, ఓన్లీ సాటర్డే సండే నాకు సార్ కోసం. మీరు కూడా అంతే కదా? నేను కూడా అంతే. మ్యామ్, యాక్చువల్లీ లాస్ట్ టైం రిజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ సార్కి కేర్ ఉండాలి, ఫుడ్ టైంకి ఉండాలి, తిన్నారు. యాక్చువల్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చూసుకోవడానికి మా మదర్ ఫాదర్ ఉన్నారు. పాప అతను చూసుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరు. అయ్యో. సో దట్స్ వై రిజెక్టెడ్. కానీ అతను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందని గమనించి పాపం తను నాకు చాలా సపోర్ట్ చేసి తనే పంపిస్తున్నారు. పర్లేదు నేను ఉండగలను, నువ్వు వెళ్ళిరా, గెలిచిరా, నేను సపోర్ట్ చేస్తాను, నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. అంతే. సూపర్. మీకు అంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత, ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సార్ మీకు చెప్పిన జాగ్రత్తలు ఏంటి? నాకు కూడా ఒకటే చెప్పారు, భాష ముఖ్యం, ఎప్పుడు కూడా ఎవరిని కూడా అగౌరవపరచకూడదు, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరూ మనకి సమానమే, వాళ్ళు ఏ పొజిషన్లోంచి రాని, ఏ పొజిషన్లో ఉండని, అందరూ కూడా మనకి ఈక్వలే. అందరిని ఈక్వల్గా చూసుకోవాలి, అందరినీ ప్రేమగా చూసుకోవాలి. హౌస్లో ఉన్న రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో కాంట్రవర్సీలు పడకూడదు. అసలు మెయిన్ నా వీక్నెస్ కోపం, ఎవరి మీద కోపం ఉండకూడదు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలని నాకు రోజు చెప్తున్నారు. సో మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంతా డే అంతా చూసేటప్పటికి బిజినెస్ చూసుకుంటారు, సార్ వర్క్స్ చూసుకుంటూ ఉంటారు, ఖాళీ ఉండదు, వర్క్ బిజీ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే బిగ్ బాస్, అవే కంటెస్టెంట్స్, ఫోన్ ఉండదు, ఏం ఉండదు, డే ఏంటో, టైం ఏంటో, లైట్ ఏంటో ఏం తెలీదు. సో అలా ఎలా ఉండగలరు అని మీరు స్ట్రాంగ్గా అసలు నేను మెయిన్ వెళ్తున్న రీజన్ ఒకటి కూడా ఇదే. ఎప్పుడు బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఈ ఫోన్స్, బిజినెస్, ఇదే ప్రపంచం, ఈ పాలిటిక్స్, వీటికన్నిటికీ దూరంగా నాకంటూ నేను ఎలా బ్రతకగలను, ఇవన్నీ లేకుండా నేను ఎలా ఉండగలను, అసలు నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండగలనా లేదా ఈ సిచ్యువేషన్ని. ఎస్. అంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఎజెండాతో వెళ్తారు మ్యామ్. లాట్ ఆఫ్ పీపుల్, కామనర్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అయ్యారు. సెలబ్రిటీస్ కూడా ఈ ఆపర్చునిటీ మాకు ఎప్పుడు వస్తుందని చూసే సెలబ్రిటీస్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళకి. మెయిన్ నా మోటివ్ ఏంటంటే, చాలా స్ట్రగుల్స్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేము ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అందరికీ నేను శ్రీన్ గారి మధ్యలో ఉన్న బాండింగే నా గురించి తెలుసు. బట్ మాధురి అందరితో ఎలా ఉంటుంది, అసలు మాధురి ఏంటి, మాధురి పబ్లిక్తో ఉంటే ఎలా ఉంటుంది, పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది, అది కూడా జనాలు తెలుసుకోవాలని. అంటే కొంతమంది చేస్తున్న నెగిటివిటీని, అది కాదు మాధురి, ఇది. సో ఇది మేము చూస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు 1 week యాక్ట్ చేయొచ్చు, 2 weeks యాక్ట్ చేయొచ్చు, 3 weeks యాక్ట్ చేయొచ్చు. కానీ అంతకు మించి ఒక దగ్గర మనం ఉన్నప్పుడు అంతకు మించి యాక్ట్ చేయలేము ఎవరు కూడా. మన రియాలిటీ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అందుకే అది రియాలిటీ షో అయింది. ఖచ్చితంగా మన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. సో వాట్ ఈజ్ మాధురి అని ఖచ్చితంగా పబ్లిక్ తెలుసుకుంటారు.
కొంత నెగిటివిటీ కూడా పోతుంది. నా మీద ఎవరైనా నెగిటివ్గా ఉంటే ఆ ఒపీనియన్ కూడా మారి వాట్ ఈజ్ మధు అని తెలుస్తుందని మెయిన్ ఎజెండాతో అయితే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను. సూపర్. సో ఒక్కసారి మీ స్టైల్లో ఆడియన్స్ అందరికీ కూడా మీరు చెప్పే ఒక మెసేజ్ ఏంటి? అసలు మాధురి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధురి అంటే ఏం చెప్తారు? అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరూ తెలుసుకున్నారు. మాధురి అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్ అని, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలదని, జీరోకి తెచ్చేసినా సరే మాధురి మళ్ళీ పైకి రాగలదు, ఎంత నెగిటివిటీని ఉంచినా సరే మాధురి పాజిటివిటీని మలుచుకోగలదని అందరూ తెలుసుకున్నారు. సో ఇంకా ఇంకొంచెం ఏమైనా ఉంటే మిగిలి ఉంటే అది కూడా తెలుసుకుంటారు. అది బిగ్ బాస్లో మీరు అందరూ చూస్తారు, నన్ను చూసి మీరే తెలుసుకుంటారు. సూపర్ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో సో మచ్. ఖచ్చితంగా మంచిగా ఒక సక్సెస్ జోన్లోకి వచ్చి మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బీయింగ్ ఏ ఉమెన్. అసలు నా సిచ్యువేషన్లో వేరొకరు ఉంటే సూసైడ్ చేసుకుంటారు. అన్ని కామెంట్స్ని భరించాను, అంత నెగిటివిటీని భరించాను, అంత ట్రాల్స్ భరించాను, చాలా నెగిటివిటీ నుంచి ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. దీనికి బిగ్గెస్ట్ అసెట్ కూడా మా శ్రేణి గారి నాకు సపోర్ట్ కానీ, నా పక్క నుండి స్ట్రెంత్ కానీ, ఈరోజు నేను హౌస్లోకి వెళ్తున్నానన్న దానికి కారణం కూడా శ్రేణి గారి. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్. సూపర్. సో అంతే స్ట్రాంగ్గా బిగ్ బాస్ హౌస్లో, ఈ హౌస్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆ పెద్ద హౌస్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటూ అందరి హార్ట్స్ని ఇలా విన్ అయిపోతూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా నాకు బిజినెస్లో ఎలా సపోర్ట్ చేశారో, నా ఈ రిలేషన్షిప్లో కూడా నా నిజాయితీని తెలుసుకొని ఎంత సపోర్ట్ చేశారో, బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే 2 రాష్ట్రాల ప్రజలు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బిగ్ బాస్లోకి వెళ్తున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ మాధురి గారు ఈరోజు మనతో ఉన్నారు. తన జర్నీ గురించి హౌస్లో నమస్కారం పెద్దవాళ్ళు పూజ్యులు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, అంటే మీకు లోపలికి వెళ్తున్న ఫీల్ అవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది, ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను కూడా. మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్కి వెళ్ళాలి? ఇంట్రెస్ట్. ఒక ఫోన్ లేకుండా, సరిగ్గా ఫుడ్ లేకుండా, సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, రోజు డే ఏది తెలియకుండా, మన పర్సన్స్ కి దూరంగా ఒక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి లైఫ్ లో ఫేస్ చేయాలని అయితే ఉంది. అంటే నార్మల్గా మీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు కానీ మీ రాజా గారు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకరు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నట్టు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది కదా. అని మీరు వెళ్ళి మీరు రాజాగారితో మాట్లాడకుండా ఆయనతోని కష్టమేమో? చాలా కష్టమే, ఇది నా వీకెస్ట్. అసలు చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఇన్ని రోజులు ఒక రోజు కూడా దూరంగా లేను. తను కూడా చూసుకోవడానికి ఎవరు లేరు నేను తప్పితే. సో ఇవన్నీ కొంచెం కష్టమే, అందుకనే ముందు నేను వెళ్ళలేదు. కానీ మళ్ళీ శ్రీని గారు ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి, నీకు వచ్చిన అవకాశాన్ని వెళ్ళు, నేను పర్వాలేదు ఉండగానే సపోర్ట్ చేస్తానని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నారు. అంటే చాలా మంది కంటెస్టెంట్లు నేను చూసాను అనమాట ఎవ్రీ సీజన్. లోపల అంటే బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు అంటారు, లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా డౌన్ అయిపోయి అయ్యో మన రాజా గారిని మిస్ అయిపోతున్నాను అని చెప్పడం కానీ, లేకపోతే మా పేరెంట్స్ని మిస్ అయిపోతున్నాను, నాకు కావాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నాను అని చెప్పి ఎమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోటరీ అవుతుంటుంది. లైక్ అలా మీరేమైనా మిస్ అయ్యి దీని గురించి ఎమోషనల్గా ఏడవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అలా ఏం లేదు. సింపతి, ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్లో మనం గుర్తొస్తే బాధపడవచ్చు, కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని ఆ మూమెంట్ వల్ల మనం వెళ్ళిన మోటివ్ మర్చిపోతే వెళ్ళడం కూడా వేస్ట్. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడ మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్గా వెల్ ప్రిపేర్డ్గా లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది. మీతో ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది ఏం ప్లాన్ చేసుకోవాలి? పోనీ మీరు చెప్పండి, మీరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కదా, ఏం ప్లాన్ చేయాలి? మీకు బేసిక్ గా ఆ ప్లానింగ్స్ ఏముంటాయి నాకు తెలియదు. అంటే రియాలిటీ షోలో రియలిస్టిక్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లానింగ్స్ ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి. టిప్స్ చెప్పడం కదా, అంటే స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు, ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు, వాడు ఏం చేయబోతున్నాడు, వాడి స్టెప్స్ ఏంటనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది. అంటే మీరు మొత్తం చూసారా ఈ 4 weeks? నేను మొత్తం చూడలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. వాళ్ళకి ఎలా తెలియదో మాకు కూడా వాళ్ళు ఎలాగో తెలియదు. నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికీ తెలియదు.
తెలియదు. Hmm. ఈ రోజు ఇలా ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకలా ఉండొచ్చు. ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు. తెలుస్తుంది అనేది అపోహ, అంతే కదా. ఈ రోజు మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారొచ్చు, ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు. సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా. అంటే లైక్ మాస్క్లు అని చెప్పి అన్నారు కాబట్టి అంటే ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు జెన్యున్ లేరని అనిపిస్తుంది. మీరు వెళ్ళాక మిమ్మల్ని కూడా మాధురి గారు ఎందుకో మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరేం? నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను, మీకు అలా అనిపిస్తే. నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే, వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూలో తప్ప బయట మీ గురించి తెలియదు, మీ ఎమోషన్స్ గురించి తెలియదు. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం అసలు, యాక్చువల్గా చాలా అంటే చాలా కోపం. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నారు. చాలా కోపం. అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతోంది, అది బాగాలేదు, అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతాను, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ, అది మీ వీక్నెస్ కదా. నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి అది వీక్నెస్ అవుతుంది కదా. అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి, చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ వెళ్తే బాగుండు కదా అని అనిపించలేదా? అలా ఏం లేదు, వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది వైల్డ్గా ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా, మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా అంటే మీరు అన్నారు కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే అది ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్ల ఏమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్ల ఏమో. మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా, మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను, నాకేమో డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నారు. అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడగమంటే గిన్నెలు, కింద తొడమని తొడగలరా? అదే కొంచెం కష్టం. అదే ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, అలా దానికోసం అడిగాను క్వశ్చన్. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ గా ప్రిపేర్ చేశారు, అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉంటాయి. ఇక్కడికి వచ్చాక కడిగిద్దామనా? నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు. అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి. అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు. నాకు ఇష్టమైనది, నాకు వంట వచ్చు కదా, నేను వంట చూస్ చేసుకుంటాను, వాళ్ళకి చేయమని. అంటే మీకు నచ్చింది ఎవరు కదా, అది బిగ్ బాస్, అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను. మంచిగా మాట్లాడా. మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది, కానీ మీ జర్నీ ఏంటి, మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి, అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి? నా జర్నీ కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ వచ్చేస్తుంది, అది మ్యాటర్ చూసుకోండి. తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. ఓకే, చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ, నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచే, కాలేజ్ డేస్ నుంచే మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని. ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు 19 years కే మ్యారేజ్ చేశారు. ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది, సెకండ్ ఇయర్ లో. మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ వెళ్ళి షిప్ లో ఉండి, నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటబిలిటీ సరిగ్గా లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, కన్స్ట్రక్షన్ చేశాను. సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని. ఇంకా కొంచెం మైండ్ డీవియేషన్కి డాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను. ఫ్రీగా చాలా మందికి, వేల మంది పిల్లలకి, విద్యార్థులకి ఫ్రీగా డాన్స్ నేర్పించాను, భరతనాట్యం, లేడీస్కి కోలాటం డాన్స్ అవి నేర్పించాను. చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను, బాగా తిరిగేదాన్ని.
బాగా ప్రజలతో ఇంకా కొంచెం మమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ని నా పడుగుతున్న గ్రాఫ్ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కాలని చూశారు. ఆ సిచ్యువేషన్లోనే చాలా నన్ను బ్యాట్ చేయాలని ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందువల్ల నేను దూరంగా ఉండడం వల్ల, శ్రీనివాస్ గారు కూడా ఇదే సిచ్యువేషన్లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం, తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం, తర్వాత బిజినెస్ పెట్టాం, చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం, చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం, లైఫ్ లీడ్ చేస్తాం. ఇది నా స్టోరీ. ఇంత ఫాస్ట్ ఎందుకంటే స్లో మరి ఇంకా 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా కళ. త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్లు పెడుతున్నాను, వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి? నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్. ఏం చెప్పారు జర్నీలో? ఎవరు చెప్పాలి? అడుగుతారు కదా కొన్ని. నాకు ఎవరు అడగలేదు, వాళ్ళు చూసి నా దగ్గర. అదే లైక్ అదే వదిలేండి. మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి? బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది. బయట ఉన్న జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు, చూసారు కదా, వెళ్తున్నాను కదా. మరి నేను జర్నీ చేస్తుంది, మీరు వెళ్తారు, మీరు గోవా వెళ్ళి వచ్చారు బాబు, మీ గోవాలో ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను ఇంకా వెళ్ళలేదు కదా, నేను జర్నీ చేసి వచ్చాక అప్పుడు చెప్తాను. డిఫరెంట్ కదా. ఇప్పుడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదానికి డిఫరెంట్, అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్. అదే శివ గారు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది, నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. లేడీస్ అనగానే లైక్ గొడవలు ఎక్కువ. ఎందుకు గొడవలు ఎక్కువ? లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నాం మేము గొడవలు ఎక్కువ? మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది. మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని, మా వల్లే అసలు ఈ సృష్టి మొదలైందని, మేమే పెద్ద శక్తి అని, అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని, ఇవన్నీ మీకు అనిపించవా? లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు? లోపల మీ వల్ల గొడవలు అవ్వలేదా? మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తో గొడవలు లేవా? మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా? లోపల ఎవరికి శక్తి? మహిళ శక్తి. అంటే మీ అబ్బాయిలకి మేమే శక్తి అది అను. లోపల ఎవరికైనా శక్తిగా ఉండాలనుకుంటున్నారా? ఎవరికి ఉండాలనుకోవట్లే, మాకు మేముగానే శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు, మీకు ఎవరు నచ్చారు? అంటే అందరూ బాగానే ఆడుతున్నారు. ఎవరితో ఉండాలనుకుంటున్నారు? నేను ఎవరితో ఉండాలనుకోవట్లేదు, గేమ్ ఎవరితో ఉండడానికి వెళ్ళట్లేదు, మనం ఆడడానికి వెళ్తున్నాం. బయట అందరూ అలాగే అన్నారు, లోపలికి వెళ్ళాక ఎవరితో అలా ఎందుకు లేదు? ఇప్పుడు రిలేషన్షిప్ బిల్డప్ అయింది, బాగా రిలేషన్ లో ఉన్నాము, కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున గారు అడుగుతారు, నేను ఇస్తానా? ఇవ్వను కదా, నాకే కావాలంటాను. దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి, రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి? చేయకూడదు, అసలు చేయలేము. నేనైతే చేయలేను. మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయనియండి, నేను అవుతూ రిలేషన్స్ చేయనియండి, జనాలు ఆదరిస్తారు. ఆదరించకపోతే వచ్చేస్తాను. నన్ను హౌస్ లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే, వచ్చేస్తాను 1 వీక్. యాక్సెప్ట్ చెయ్యాలి, అదే కదా లైఫ్. అంతే. నేను ఇంకోటి, ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. లైక్ బిగ్ బాస్ కొన్ని సీజన్లకు వెళ్ళి, అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్స్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అవును, వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది, తప్పే ఉంది. ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడతాయి, ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా అనేది చాలా తప్పు. మనం మనలాగే ఉండాలి. ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు, తప్పే ఉంది. రివ్యూస్ చూస్తుంటారా బయట? లేదు, నేను చూడను. అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా? ఉంది. ఏముంది? బిగ్ బాస్. మీకు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు? బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూజ్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్లో షైన్ అవ్వచ్చు. దాన్ని ఎక్కడైనా మనం మిస్యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్గా. సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాల ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం స్థానానికి ఎదగొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి. మీరు అన్నట్టు అవేవి కాకుండా జెన్యున్ గా ఉండాలి. మీరు జెన్యున్ అనుకుంటారు కానీ బయట అలా అందరూ అనుకోరు కదా. అనుకుంటే ఆదరిస్తారు, అనుకోకపోతే 1 వీక్ లోనే పంపిస్తారు. బయట ఒకవేళ మీకు నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తారా? నెగిటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను, ఏదైనా మా రిలేషన్షిప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. మీ జర్నీ గురించి, మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా వెళ్ళే ముందు? 100% నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానానికి తీసుకొచ్చారు.
నన్ను ప్రజలే ఆదరించారు. మీ ఆధారంతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. మీ ఆధారంతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను. అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మీరు టాస్క్లు ఆడగలరా? ఎందుకు ఆడలేను? మీకు అంత వీక్ గా కనిపిస్తున్నాను. అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్లు ఆడలేదా? నేను అలా అనలేదండి. టాస్క్లు సంజన గారు కూడా ఆడుతున్నారు కదా, లైక్ అలా మీరు అదే. మీరు మీరు ఓకేనా? ఎప్పుడు ఆడలేదు కదా, లైక్ అలా. అసలు లేడీస్ అందరూ కూడా ఆడగలరు, వాళ్ళు అనుకుంటే ఆడగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.